పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అనుకుంటున్నావా? ఆయన అసలు అసెంబ్లీ గేట్లే టచ్ చేయలేరు అన్నారు. అలాంటిది ఈ రోజు ఆయన ఒక ఎమ్మెల్యే, 5 శాఖలకు మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం. నాకు ఎప్పుడు కమ్యూనిస్ట్ లాంటి ఇష్టం ఉండదు. ఎందుకంటే హిందువుల మీద, హిందూ మతం మీద ఎప్పుడు కూడా వాళ్ళు విషయం చిమ్ముతారు. అసలు దేవుడే లేడంటారు వాళ్ళకి ఏదో తెలిసినట్టు. సో కమ్యూనిస్ట్ పార్టీ కనుమరుగు అయిపోవడం ఇండియాలో నాకైతే చాలా సంతోషం. అనే రాక్షసి 15 ఏళ్ల పాటు రాక్షసత్వం, రాక్షస పరిపాలన ఇచ్చింది బెంగాల్ ప్రజలకి. ఆమె ఎప్పుడు బంగ్లాదేశీయులకు సపోర్టు, పాకిస్తాన్ వాళ్ళకి సపోర్టు. ఆమె ఇండియన్ బ్రాహ్మిన్, బెంగాలీ బ్రాహ్మిన్. కానీ దురదృష్టం ఏంటంటే ఆమె హిందువులకు సపోర్ట్ చేయదు, ఇండియాకి కూడా సపోర్ట్ చేయదు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలని నేను అనుకోవడం లేదు. బంగ్లాదేశ్ కి ఇండియాకి ఒక వార్ నడిచిందని నేను అనుకుంటున్నాను. ఈ వార్ లో మనమే గెలిచాం, మోడీ గారు గెలిచారు, హిందువులు గెలిచారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మోడీ గారికి 2 మేకులు లాంటి వాళ్ళు ఇద్దరు. ఎవరు? మమతా బెనర్జీ అండ్ స్టాలిన్. కొరకరాని కొయ్యిల్లా తయారయ్యారు. ఇద్దరు రాక్షసులు లేరు అడ్డు. పార్లమెంట్ లో అదే రాజ్యసభలో గానీ, లోక్సభలో గానీ అన్ని బిల్లులు కూడా పాస్ అయిపోతాయి. అయితే అలానే ఏదైతే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే స్టాలిన్ కూడా 3వ ప్లేస్ లో కూర్చోబెట్టారు ఆయన. అలానే ఉదయనిధి స్టాలిన్ కూడాను హిందూ ధర్మాన్ని కించపరిచి నెక్స్ట్ అణిగి తొక్కుతామని చెప్పి మాటలు అయితే చెప్పడం జరిగింది. సో ఆయన కూడా ఎక్కడ కనిపిస్తలేరు. దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మోడీ గారికి 2 మేకులు లాంటి వాళ్ళు ఇద్దరు. ఎవరు? మమతా బెనర్జీ అండ్ స్టాలిన్. కొరకరాని కొయ్యిల్లా తయారయ్యారు. మోడీ గారు మొత్తం పీకి పారేశారు అనమాట. ఒకటి వేలతో పెకలిచ్చి బయటకి ఇసిరేస్తారు ఆ 2 పార్టీలు. చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు మోడీ గారు మన భారతదేశానికి సంబంధించి ఏం మంచి కార్యక్రమం చేసినా ఇద్దరు రాక్షసులు లేరు అడ్డు. పార్లమెంట్ లో అదే రాజ్యసభలో గానీ, లోక్సభలో గానీ అన్ని బిల్లులు కూడా పాస్ అయిపోతాయి. ప్రతి ఒక్క బిల్లు వెనక ఈ 2 రాక్షసులు ఉన్నాయి ఎక్కువగా. మన అడ్డు లేదు మోడీ గారికి. విజయ్ బాబా అన్నట్టు. వెస్ట్ బెంగాల్ లోపల ఆల్రెడీ మమతా బెనర్జీ అల్లుడు ఏమన్నా అంటే, మేము ఒకవేళ గెలిచినంత వరకు ఇక్కడ హిందువులు బాగుంటారు, మేము ఓడిపోతే మాత్రం హిందువులు బతకనేమని థ్రెటనింగ్ ఏవైతే ఇవి కూడా ఇచ్చారు అంటే హిందువుల్ని అక్కడ వార్నింగ్ ఏదైతే ఇవ్వడం జరిగింది. దానికోసం చెప్తారు. అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు జరిగిన యుద్ధము వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలని నేను అనుకోవడం లేదు. బంగ్లాదేశ్ కి ఇండియాకి ఒక వార్ నడిచిందని నేను అనుకుంటున్నాను. ఈ వార్ లో మనమే గెలిచాం, మోడీ గారు గెలిచారు, హిందువులు గెలిచారు. ఖచ్చితంగా గోడ అనేది కట్టేయాలి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు రాక్షస పరిపాలన సాగించింది మమతా బెనర్జీ అనే ముసలి నక్క. సో ఈ 3 టర్ములు 15 ఏళ్ళు మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళందరూ అస్సాం కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు వచ్చేసారు. వాళ్ళ ఆధిపత్యం చెలాయించారు. ఇప్పుడు వచ్చారు కదా మోడీ గారు, మొత్తం అందరిని ఏడు పారేస్తారు, తిరిగి వెనక పంపించేస్తారు. బంగ్లాదేశ్ నుండి వచ్చిన వలస కుక్కలు అన్నిటి టెర్రరిస్టులు అందరినీ కూడా. ఇక ముందు అయితే ఇంకా మంచి పరిపాలన. అంటే మీరు చెప్పినట్టు బంగ్లాదేశ్ నుంచి పంపించేస్తున్నారు కదా, సో ఆల్రెడీ అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ నుండి బంగ్లాదేశ్ పంపించేస్తారంటున్నారు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అక్కడ బీజేపీ గెలుస్తుంది తెలియడంతోనే అక్కడ నుంచి మిగతా రాష్ట్రాలు అంటే మన హైదరాబాద్ లో అవ్వచ్చు లేదా వేరే స్టేట్ లో కూడా ఆల్రెడీ వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ ఇక్కడ వచ్చేస్తున్నారు. మన హైదరాబాద్ లో కూడా వచ్చేస్తున్నారు ఆల్రెడీ. కొత్తగా కనిపిస్తారు బ్యాగులు వేసుకుని. దానికోసం ఏం చెప్తారు? ఎక్కడున్నా కానీ మోడీ గారు ఏరి పారేస్తారు. అసలు వెస్ట్ బెంగాల్ లో ఒకప్పుడు మనకు తెలుసు 0 10 ఏళ్ల క్రితము బీజేపీ అసలు ప్రాతినిధ్యం ఎమ్మెల్యే కూడా లేరు అక్కడ. అలాంటి 0 నుంచి ఈ రోజు 200కి వెళ్ళిపోయినారంటే అదంతా కాబట్టి మోడీ గారి యొక్క ఘనత నేను చెప్పుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నా, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడున్నా తిప్పి మళ్ళీ వాళ్ళ దేశం పంపించడం అనేది ఖాయం. అంటే చాలా వరకు దయచేసి అందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేయండి. అంటే చాలా వరకు ఓల్డ్ సిటీలోకి వచ్చారని చాలా మంది అంటారు. ఆ విషయం అందరికీ తెలుసు కదా. ఓల్డ్ సిటీలో బంగ్లాదేశీలే కాదు, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇరాన్, ఇరాక్ వాళ్ళు ఉన్నారని అందరికీ తెలుసు. ఖచ్చితంగా మోడీ గారు ఏరి పారేస్తారు. ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా దయచేసి మోడీ గారు ఓటేయండి. ఆయన ఖచ్చితంగా మనకు మంచి చేస్తారు. మార్పు రావాలని చెప్పండి. ఈ స్టాలిన్ అనే రాక్షసుడు, మమతా బెనర్జీ అనే ఈ రాక్షసి మోడీకి కొరకరాని పొయ్యిల్లాగా తయారయ్యారు అక్కడ పార్లమెంట్ లో. మోడీ గారు మన హిందువుల బాగు కోసం, మేలు కోసం ఏ బిల్లు పెట్టినా అడ్డుపడమే. ఇప్పుడు వాళ్ళిద్దరు దరిద్రం వదిలేసింది. వాళ్ళిద్దరు మాజీ సీఎంలు అయిపోయారు. ఎమ్మెల్యే కూడా ఓడిపోవాలని నేను కోరుకుంటున్నాను. మమతా బెనర్జీ అనే రాక్షసి 15 ఏళ్ల పాటు రాక్షసత్వం, రాక్షస పరిపాలన ఇచ్చింది బెంగాల్ ప్రజలకి. ఆమె ఎప్పుడు బంగ్లాదేశీయులకు సపోర్టు, పాకిస్తాన్ వాళ్ళకి సపోర్టు. ఆమె ఇండియన్ బ్రాహ్మిన్, బెంగాలీ బ్రాహ్మిన్. కానీ దురదృష్టం ఏంటంటే ఆమె హిందువులకు సపోర్ట్ చేయదు, ఇండియాకి కూడా సపోర్ట్ చేయదు. నాకు తెలిసి బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగలేదు. ఇండియాకి బంగ్లాదేశ్ కి వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు జరగలేదు. యుద్ధం జరిగింది అనమాట, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. అందులో మన ఇండియా గెలిచింది. సో అందరికి ఇండియన్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే బీజేపీని చూస్తే నాకు నిజంగా బొప్పల బాల్ అన్నట్టు షాక్ అయ్యారంటారు కదా, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఒకప్పుడు 2011లో 0 బీజేపీ ప్రాతినిధ్యం, 0 ఎమ్మెల్యేస్ కదా 2011లో. 10 ఏళ్ల క్రితం అనుకోవచ్చు, 15 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అట్లాంటిది 200 సీట్లు సంపాదించుకున్నారంటే నిజంగా మోడీ గారు చాలా గ్రేట్. ఖచ్చితంగా ఒక ఇండియా వాల్ అనేది ఒకటి కట్టాలి, చైనా వాళ్ళ బంగ్లాదేశ్ కి మనకు మధ్యన. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఈ మమతా బెనర్జీ అండతోనే బంగ్లాదేశ్ టెర్రరిస్టులు
మొత్తం ఇండియా అంతా ప్రవేశిస్తారు. వెస్ట్ బెంగాల్ లో నిండిపోయినారు, అస్సాం లో నిండిపోయినారు, బీహార్ లో నిండిపోయారు. సో అక్కడ గోడ అనేది ఖచ్చితంగా కట్టాలని కోరుకుంటాం. ఎందుకంటే అస్సాం లో మన పార్టీ వచ్చింది, వెస్ట్ బెంగాల్ లో కూడా మన పార్టీ వచ్చింది. ఖచ్చితంగా అక్కడ ఇండియా వాల్ అనేది కట్టాలి. ఈ చొరబాటుదారులు ఖచ్చితంగా అడ్డుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పుదుచ్చేరిలో కూడా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చి చాలా సంతోషం. కేరళ దగ్గరికి వెళ్తామా? కేరళలో ఇంకా కమ్యూనిస్టులకి లోకల్ చెల్లిపోయినాయి, కాలం చెల్లిపోయింది. అసలు కమ్యూనిస్టులకి అసలు ఇండియాలో ఎక్కడ కూడా ప్రాతినిధ్యం అనేది లేదు. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ దున్నేశారు, తర్వాత కేరళ దున్నేశారు 2 సార్లు. ఇప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం లేదు, జీరో అయిపోయారు. చాలా సంతోషంగా ఉంది. నాకు ఎప్పుడు కమ్యూనిస్టులు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే హిందువుల మీద, హిందూ మతం మీద ఎప్పుడు కూడా వాళ్ళు విషయం చిమ్ముతారు. అసలు దేవుడే లేడు అంటారు వాళ్ళకి ఏదో తెలిసినట్టు. సో కమ్యూనిస్ట్ పార్టీ కనుమరుగు అయిపోవడం ఇండియాలో నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకో రాష్ట్రం ఏముంది? తమిళనాడు. అన్ని అయిపోయినాయి కదా. థ్యాంక్ యూ సో సార్ మచ్. ఇంకొక క్వశ్చన్ సార్ మళ్ళీ అదే ఇప్పుడు ఆయన విజయాన్ని 10 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి, అదే పవన్ కళ్యాణ్ అయితే కూడా పెట్టారు కదా, ఆయనకి ఈయనకి తేడా ఏంటి మరి? ఆయన గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అనుకుంటున్నావా? ఆయన అసలు అసెంబ్లీ గేట్లే టచ్ చేయలేరు అన్నారు. అలాంటిది ఈ రోజు ఆయన ఒక ఎమ్మెల్యే, 5 శాఖలకు మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం. ఆంధ్ర వెలిచుడు ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడాను పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా కానీ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తారు. ఒకసారి సీఎం అయిపోరు. మీరు అందరూ అంటున్నారు ఈ తమిళ విజయ్ 2 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి సీఎం అయిపోయినాడు. ఆయన 2009లోనో 10లోనో పెట్టిండు ఆయన ఫ్యాన్స్ క్లబ్ అని, రాజకీయాల్లోకి వస్తానని చెప్పిండు ఆయన. ఆయన ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు సీఎం అవుతారు. ఆయన కూడా మన ఏదో కన్నుకు ఆపరేషన్ అయిందట, శస్త్రచికిత్స అయింది. చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా పరామర్శ చేస్తున్నారు. ఆయన త్వరగా ముక్కు అయిందా కన్నుకో మరి తెలియదు నాకు. పవన్ కళ్యాణ్ ఈసారి సింగిల్ గా పోటీ ఖచ్చితంగా ఆయన కోలుకోవాలని కోరుకున్నాను. గెట్ వెల్ సూన్ పవన్ అన్నయ్య గారు. ఈసారి అన్న సింగిల్ గా పోటీ చేస్తాంటారా? ఖచ్చితంగా అవుతారండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అనేది వస్తుంది. డాగ్ ఆల్సో యాజ్ ఎ డే అంటారు, డైలాగ్ ఉంది. అలాగన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు సీఎం అవుతారు. థ్యాంక్ యూ. ఓకే.